ఐబొమ్మ రవి విడుదలయ్యాడు. ఆయనపై నమోదైన 5 కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. అనేక షరతులతో కూడిన బెయిల్పై రవి చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 90 రోజుల్లోపే రవికి బెయిల్ వచ్చింది. ఇన్నాళ్ల పాటు సెలవులు, ఇతర కారణాల వల్ల రవికి బెయిల్ ఆలస్యమైందంటున్నారు లాయర్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి విడుదలయ్యాడు. ఆయనపై నమోదైన 5 కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. అనేక షరతులతో కూడిన బెయిల్పై రవి చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 90 రోజుల్లోపే రవికి బెయిల్ వచ్చింది. ఇన్నాళ్ల పాటు సెలవులు, ఇతర కారణాల వల్ల రవికి బెయిల్ ఆలస్యమైంది అంటున్నారు లాయర్లు. రవి దేశం దాటిపోకుండా పాస్పోర్ట్ సబ్మిట్ చేశాం, అతడికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా షరతు విధించారు అంటున్న లాయర్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. కేసులో అరెస్ట్ అయినటువంటి ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి నిన్న బెయిల్ మంజూరైంది. చాలా సాధారణ కేసుల్లో చూసినా కానీ లేకపోతే ఇతర కేసుల్లో చూసినా కూడా ఇన్ని షరతులు ఉండవు. బట్ రవికి మాత్రం ఇంటర్నెట్ యాక్సెస్ చేయకూడదు, అలాగే పర్ డేలో ఒకసారి వచ్చి సిసిఎస్లో ఆయన కనపడి సైన్ చేసి వెళ్ళాలి. ఇలాంటి కఠినమైనటువంటి షరతులు ఎందుకు విధించినట్టు? ఇంకా వాళ్ళు బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు మేడంకి ఒక ఆలోచన ఉంటుంది జడ్జి గారికి. ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొని తను ఈ షరతులన్నీ పెట్టింది. ఎందుకంటే ఆమె బెయిల్ ఇచ్చింది కాబట్టి కండిషన్స్ ఆమె అప్లై చేసింది. ఇక తనకు తెలుసు దాంట్లో కండిషన్ రీజన్ ఎందుకు అప్లై చేసిందని రాయలేదు. కండిషన్స్ ఉన్నాయి, ఇంకా మనం దానికి పాటించాలంతే. ఇక మాకు కూడా అంత లోపల చెప్పలేము దాన్ని ఆమె మేడం ఎందుకు ఇచ్చింది. ఇప్పుడు రవికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఎప్పుడు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది, అండ్ అలాగే ఛార్జ్ షీట్లో ఎలాంటి అంశాలు పేర్కొనేటువంటి అవకాశం ఉంది? ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు మనం చెప్పలేము, ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ డ్యూ ప్రాసెస్ కదా. they'll file charge sheet after completing their investigation. Actually they have to file charge sheet within 90 days. ఇది ఇంత లేట్ అయింది కాబట్టి they might file in due course. ఇప్పుడు 90 రోజుల లోపే ఇటు రవికి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయింది అంటే ఇంకా మనం చెప్పలేం లేట్ అయింది, ఎందుకంటే మా తరఫు నుంచి ఏం లేట్ కాలే, అది ఆగింది. కొన్ని హాలిడేస్ వచ్చినాయి, అలా కొంచెం లేట్ అయింది అంతే. దాంతో అంటే సిసిఎస్ పోలీసులు కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే కేసుని విచారణ దశ తీసుకెళ్లారనేటువంటి కొన్ని ఆరోపణలు చేశారు గతంలో కూడా మీరు. ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేవు వాళ్ళ దగ్గర రవికి సంబంధించి? లేదు, అట్లాంటిది ఏమో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఉండొచ్చు. ఉంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడానికి టైం ఉంది. ఛార్జ్ షీట్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాధారం, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే దాంతోపాటు వాళ్ళు వేసేస్తారు ఇంకా. ఎందుకంటే మనం చెప్పలేము కదా వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యం ఉందో ఏం సాక్ష్యం లేదు అనేసి. ఇఫ్ దే హ్యావ్ ఇట్ దే విల్ ఫైల్ ఇట్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఇట్ నో వన్ కెన్. రవికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ను కూడా కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి అని అంటా ఉన్నారు. చేశారా? సబ్మిట్ చేశారా? ఆయన విదేశాలకు వెళ్లకుండా అలాగే దేశం దాటి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. అవును, దేశం దాటి వెళ్తే హీ హాస్ టు ఇన్ఫార్మ్ టు ద కోర్ట్. ఆయన పాస్పోర్ట్ సరెండర్ చేసాము, అది ఒక కండిషన్, బెయిల్ కండిషన్. అది పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, సరెండర్ చేసాం. ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి అనంతరం పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అంటే ఇక ఛార్జ్ షీట్ ఒక్కసారి ఫైల్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి రాసి ఉందో దాని తర్వాతనే మనం చెప్పగలుగుతాం వాట్ ఈస్ వాట్ అనేది. ఇంకా ఛార్జ్ షీట్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్, ఇంకా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇప్పటివరకు యాక్చువల్లీ కంప్లీట్ అయిపోతే ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సింది చేయలేదు కాక ఇంకా కొంచెం మిగిలిండొచ్చు. ఒక్కసారి ఇఫ్ దే కంప్లీట్ దేర్ ఇన్వెస్టిగేషన్ దే విల్ ఫైల్ ఛార్జ్ షీట్. బట్ బేసింగ్ ఆన్ దట్ ఛార్జ్ షీట్ వీ కెన్ టెల్. అంటే ఇప్పుడే ఇట్స్ వెరీ టూ ఎర్లీ టు టెల్. పక్క రవి అడ్వకేట్ మాట్లాడుతూ ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఛార్జ్ షీట్లో ఎలాంటి అంశాలను పేర్కొంటారు, అలాగే సిసిఎస్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, మిగతా అన్ని అంశాలను కూడా సేకరించి పోలీసులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రవికి సంబంధించిన కండిషనల్ బెయిల్ ఉంది కాబట్టి అనేక రకమైనటువంటి కండిషన్ల ద్వారా ఇప్పుడు రవికి బెయిల్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందంటూ కూడా ఇటు ఐబొమ్మ రవికి సంబంధించిన అడ్వకేట్ అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, చంచల్గూడ జైలు నుండి.